Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography class 9th లో సెకండ్ లెసన్ ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క ఫిజికల్ ఫీచర్స్ కోసం మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం అండ్ ఇంపార్టెంట్ లెసన్ కూడా ఇది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఇదంతా అవసరం లేదు, లీవ్ ఇట్. ఇక్కడ చూడండి, అవర్ కంట్రీ హ్యాస్ practically all major physical features of earth like mountains, plains, deserts, plateaus, islands. So ఇండియాకి ఆల్మోస్ట్ ఒక ఎర్త్ పైన ఉండే అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మౌంటైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి. సో ఎర్త్ పైన ఇవే ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, రైట్? సో ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ ఫీచర్స్ అన్ని కూడా ఇండియాలో ఉన్నాయి. ఓకే, సో ఇదంతా అవసరం లేదు, లీవ్ ఇట్. నెక్స్ట్, ద ల్యాండ్ ఆఫ్ ఇండియా డిస్ప్లేస్ గ్రేట్ ఫిజికల్ వేరియేషన్. సో చాలా ఫిజికల్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, మౌంటైన్స్, ప్లాట్యూస్, ఇవన్నీ కూడా. సో అందువల్ల గ్రేట్ ఫిజికల్ వేరియన్స్ అనేది ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో జియోలాజికల్లీ పెనిన్సులర్ ప్లాట్యూ కన్స్టిట్యూట్స్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ల్యాండ్ మాసెస్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. సో పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది కదా, సో ప్లాట్యూ అంతా ఇదంతా ప్లాట్యూ ఏరియా, రైట్? పెనిన్సులర్ ప్లాట్యూ. సో ప్లాట్యూ అంతా కూడా ఇది ఏన్షియంట్ ల్యాండ్ మాస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అసలు ఈ ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న ల్యాండ్ మాసెస్ లో ఏన్షియంట్ ల్యాండ్ మాసెస్ లో ఒకటి ఇది. ఓకే, వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ల్యాండ్ మాస్, పురాతనమైన ల్యాండ్ మాసెస్ లో ఇది ఒకటి. ఓకే, ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ ల్యాండ్ బ్లాక్. సో ఇది చాలా స్టేబుల్ ల్యాండ్ బ్లాక్ ఇది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మారలేదు, చాలా స్టేబుల్ గా ఉంది ఇది. ఓకే, సో స్టేబుల్ ల్యాండ్ బ్లాక్ అంటే చాలా స్టేబుల్ గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ కూడా తక్కువ. ఓకే, ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ. ఓకే, సో దానివల్ల స్టేబుల్ ల్యాండ్ బ్లాక్, ఇది ఒక స్టేబుల్ ల్యాండ్ బ్లాక్, అందువల్ల ఇలాంటివి ఏమి జరగవు ఇక్కడ. ఓకే, అండ్ ద హిమాలయాస్ ఆర్ ద నార్థన్ ప్లెయిన్స్ ఆర్ మోస్ట్ రీసెంట్ ల్యాండ్ ఫామ్స్. అలాగే టాప్ లో చూసుకుంటే హిమాలయాస్ ఉన్నాయి, అలాగే ప్లెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రీసెంట్ గా ఫామ్ అయ్యాయి. ఓకే, అండ్ ఫ్రమ్ వ్యూ పాయింట్ ఆఫ్ జియాలజీ, హిమాలయన్ మౌంటైన్స్ మోర్ ఫామ్ అన్ అన్స్టేబుల్ జోన్. సో ఇదంతా కూడా జియోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అన్స్టేబుల్ జోన్ అవుతుంది ఇదంతా కూడా. ఓకే, the whole mountain system of Himalayas represents a very youthful topography with high peaks, deep valleys, fast flowing rivers. ఓకే, ఇవన్నీ కూడా. సో హిమాలయాస్ లో చూసుకుంటే డీప్ వ్యాలీస్ ఉంటాయి. ఓకే, డీప్ రివర్ వ్యాలీస్, అలాగే హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యంగ్ గా ఉన్నప్పుడే ఉంటాయి. సో ఓల్డ్ అయిపోతే ఇవంతా కూడా ఎరోడ్ అయిపోయి ఇలాగ అయిపోతాయి, మారిపోతాయి, రైట్? ప్రెసెంట్ పీక్స్ లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే ఇది యంగ్ గా ఉన్నాయి కాబట్టి. సో యూత్ఫుల్ స్టేజ్ లో ఉంది ఇదంతా కూడా. అండ్ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఫాస్ట్ గా ఫ్లో అవుతాయి, ఎందుకంటే హైట్స్ నుంచి వస్తాయి కాబట్టి ఫాస్ట్ గా ఫ్లో అవుతాయి, రైట్? అండ్ నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ అలివియల్ డిపాజిట్స్. నార్థన్ ప్లేన్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా అలివియల్ డిపాజిట్స్ తో ఫార్మ్ అయి ఉంటుంది, రైట్? సో అలివియల్ డిపాజిట్స్ రివర్స్ నుంచి వస్తాయి కదా. అండ్ పెనిన్సులర్ ప్లాట్యూ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ విత్ జెంట్లీ రైజింగ్ హిల్స్ అండ్ వైడ్ వ్యాలీస్. సో పెనిన్సులర్ ప్లాట్యూ చూసుకుంటే ప్లాట్యూ ఏరియా అంతా కూడా ఎలా ఉంటుంది? ఇగ్నస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ తో ఉంది ఇది, అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, స్టేబుల్ ల్యాండ్ బ్లాక్ అంటుకుంటున్నాం. సో ఇగ్నస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ తో ఇది ఫామ్ అయ్యింది. కానీ ఇదంతా కూడా, సో ఇక్కడ ఈ ప్లెయిన్స్ అంతా ఎలా ఫామ్ అవుతాయి? సెడిమెంటరీ, ఇదంతా సెడిమెంట్స్ వల్ల ఫామ్ అయింది, రైట్? కానీ ఇక్కడ ఇగ్నస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ ఉన్నాయి. అండ్ విత్ జెంటిల్ రైజింగ్, అంటే మన పెద్ద హిల్స్, పెద్ద హైయెస్ట్ హిల్స్, హైట్ ఉన్న హిల్స్ లేవు. అండ్ వైడ్ వ్యాలీస్ వైడ్ గా ఉండే వ్యాలీస్ ఉంటాయి, రైట్? నెక్స్ట్, సో మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. సో ఇండియాని మనం ఫిజికల్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా కెన్ బి గ్రూప్డ్ అండర్ ద ఫాలోయింగ్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. సో ఫిజికల్ ఫీచర్స్ ని మనం డివైడ్ చేసుకుందాం, చూద్దాం ఇక. సో చూడండి, టోటల్ గా ఇలా 6 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం ఫిజికల్ ఫీచర్స్ ని. హిమాలయన్ మౌంటైన్స్, నార్థన్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ, ఇండియన్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్. సో ఇలా మనం ఇండియాని ఫిజికల్ గా డివైడ్ చేయడం జరిగింది. మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్, ప్లెయిన్స్, ఓకే, కోస్టల్ ప్లెయిన్స్ ఇవి. ఓకే, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్ గా. ఓకే, ఒక్కొక్కటి కూడా మనం ఇప్పుడు డీల్ చేస్తాం. సో ఫస్ట్ వన్, హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయాస్ జియోలాజికల్లీ యంగ్ అండ్ స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్ స్ట్రెచ్ ఓవర్ ద నార్థన్ బార్డర్స్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడ ఉన్నాయి? నార్థన్ బార్డర్స్ లో ఇదంతా. సో నార్థన్ బార్డర్స్ లో హిమాలయాస్ అనేవి ఉన్నాయి. సో జియోలాజికల్ గా యంగ్. సో ఇవి యంగ్ గా అంటే రీసెంట్ గా ఫామ్ అయ్యాయి. అండ్ స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్. సో హిమాలయాస్ అనేవి ఫోల్డ్ మౌంటైన్స్, రైట్? సో ఇవి బ్లాక్ మౌంటైన్స్ కాదు, సో ఫోల్డ్ మౌంటైన్స్ సంబంధించినవి. ఓకే, టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఆల్రెడీ చూసాం కదా, అందులో ఇది ఫోల్డ్ మౌంటైన్స్. అంటే ఈ ల్యాండ్ ఇలా కొలిజన్ వల్ల, సో ఈ ల్యాండ్ కొలిజన్ వల్ల ఇక్కడ ఇవి ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఓకే, అండ్ దీస్ మౌంటైన్ రేంజెస్ రన్ ఇన్ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్. వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ ఇలా రన్ అయి ఉంటాయి. వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ద
ఇండస్ టు బ్రహ్మపుత్ర, ఇండస్ నుంచి బ్రహ్మపుత్ర వరకు వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో రన్ అవుతాయి హిమాలయస్. ద హిమాలయస్ రిప్రజెంట్స్ ద లాఫ్టియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రగ్గడ్ మౌంటైన్ బ్యారియర్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, లాఫ్టియెస్ట్ అండ్ రగ్గడ్ మౌంటైన్ బ్యారియర్స్. సో వరల్డ్ లోనే మౌంటైన్ బ్యారియర్స్, బ్యారియర్ అంటే అడ్డు. సో లాఫ్టియెస్ట్ అంటే బాగా హైట్స్ లో, రగ్గడ్ టెరైన్స్. సో చాలా రగ్గడ్ గా ఉంటుంది. ఓకే, ప్లెయిన్ ఏరియా అనేది కనపడదు, చాలా రగ్గడ్ గా డిఫరెంట్ గా ఉంటుంది ల్యాండ్ అంతా కూడా. సో ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద అంటున్నారు. సో అంటే చాలా ల్యాండ్ ఫార్మ్స్ లో ఇది ఒక రకమైన ల్యాండ్ ఫార్మ్. ఓకే, అండ్ దే ఫార్మ్ అన్ ఆర్క్, ఒక ఆర్క్ ని ఫార్మ్ చేస్తాయి విచ్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్. సో ఇలా ఒక ఆర్క్ ఇలా ఫార్మ్ అవుతూ వెళ్తుంది కదా, ఇలా వెళ్తాయి ఇవి, రైట్. ఇది 2400 కిలోమీటర్స్. సో ఇట్స్ దేర్ విడ్త్ వ్యారీస్ ఫ్రమ్ 400 కిలోమీటర్స్ ఇన్ కశ్మీర్ అండ్ 150 ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో విడ్త్ అంటే ఇది, ఈ డిస్టెన్స్ ఇది ఇలా చూసుకుంటే ఇది సో చూడండి 400 ఇన్ కాశ్మీర్. సో కాశ్మీర్ రీజియన్ లో చూసుకుంటే 400 వరకు కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో చూసుకుంటే, సో ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 150 కిలోమీటర్స్ వరకు విడ్త్ ఉంటుంది అది. ఓకే, ఇది లెంత్, ఇది విడ్త్. ఓకే, అండ్ అలాగే చూడండి ద ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ ఆర్ గ్రేట్ ఇన్ ఈస్టర్న్ హాఫ్ దెన్ దోస్ ఇన్ ద వెస్టర్న్ హాఫ్. ఓకే, ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ గ్రేటర్ ఇన్ ఈస్టర్న్ హాఫ్, దోస్ ఆఫ్ వెస్టర్న్ హాఫ్. సో ఇది ఈస్టర్న్ సైడ్ తీసుకుంటే, ఇక్కడ ఇదంతా వెస్టర్న్ సైడ్ అనుకుందాం. సో ఇక్కడ ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ చూడండి, ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ గ్రేటర్ ఇన్ ద ఈస్టర్న్ హాఫ్ దెన్ దోస్ ఆఫ్ ద వెస్టర్న్ హాఫ్. ఆల్టిట్యూడ్ అంటే హైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో కొందరు హైయెస్ట్ పీక్స్ ఉంటాయి, కొందరు తక్కువ ఉంటాయి. సో ఇలా ఆల్టిట్యూడినల్ వేరియేషన్స్ అంతా కూడా ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హాఫ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, వెస్టర్న్ లో కాకుండా. సో ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి వేరియేషన్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ద హిమాలయ కన్సిస్ట్ ఆఫ్ 3 ప్యారలల్ రేంజెస్ ఇట్స్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. సో దాని మొత్తం లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ లో చూసుకుంటే, సో లాంగిట్యూడ్స్, రైట్. సో ఇలా ఈ ఎక్స్టెంట్ లో చూసుకుంటే టోటల్ గా 3 ప్యారలల్ రేంజెస్ లో ఉంటాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రైట్. 3 ప్యారలల్ రేంజెస్. ఎ నెంబర్ ఆఫ్ వ్యాలీస్ లై బిట్వీన్ దీస్ రేంజెస్. వీటి మధ్య వ్యాలీస్ ఉన్నాయి, లోయలు ఉన్నాయి, రైట్. అండ్ ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నౌన్ యాజ్ ద గ్రేట్ ఆర్ ఇన్నర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి. గ్రేట్, ఇన్నర్ హిమాలయస్ లేదా హిమాద్రి అంటాం నార్థన్ మోస్ట్ ని. ఓకే, అంటే పైన ఈ 3 లైన్స్ లో, ఈ 3 ప్యారలల్ లైన్స్ లో పైన దాన్ని. అలాగే ఇట్ ఈస్ ద మోస్ట్ కంటిన్యూస్ రేంజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద లాఫ్టియెస్ట్ పీక్ విత్ అన్ యావరేజ్ హైట్ ఆఫ్ 6000 మీటర్స్. సో లాఫ్టియెస్ట్, హైయెస్ట్ పీక్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో హిమాద్రిలో సో యావరేజ్ హైట్ వచ్చేసి 6000. వాటి యొక్క మినిమం యావరేజ్ గా వాటి యొక్క హైట్ అనేది 6000 మీటర్స్ ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఆల్ ప్రామినెంట్ హిమాలయన్ పీక్స్. సో అన్ని ఇంపార్టెంట్ హిమాలయన్ పీక్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి హిమాద్రిలో. ఓకే, చూడండి ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ వెళ్ళిందిగా. సో ఇవి ఓకే. సో చూడండి హైయెస్ట్ పీక్స్ ఆఫ్ హిమాలయస్ లో కొన్ని హైయెస్ట్ పీక్స్ ఇచ్చాడు, యావరేజ్, కాంచన్జంగా, మక్కులా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవంతా అవసరం లేదు, రైట్. ఓకే, వీటి కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇనఫ్. ఓకే, అండ్ ద ఫోల్డ్స్ ఆఫ్ ద గ్రేట్ హిమాలయస్ ఆర్ అసిమెట్రికల్ ఇన్ నేచర్. సో ఫోల్డ్స్, ఓకే, గ్రేట్ హిమాలయస్ యొక్క ఫోల్డ్స్ అనేవి అసిమెట్రికల్ ఇన్ నేచర్. ద కోర్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ హిమాలయస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. చూడండి అసిమెట్రికల్ అంటే ఒకేలాగా ఉండవు, ఫోల్డ్స్ అనేవి ఒకేలాగా ఉండవు. చూడండి ఇదొక ల్యాండ్ ఏరియా, ఇదొక ల్యాండ్. సో ఇది పెద్ద సిన్క్లైన్, జియో సిన్క్లైన్ ఉంది. సో ఇక్కడ సెడిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ రెండు ఇలా వచ్చి కొలాప్స్ అవుతాయి. ఇలా కొలాప్స్ అయితే వచ్చి ఫామ్ అయ్యేవి ఇలాగా ఫామ్ అవుతాయి మౌంటైన్స్. సో ఇలా ర్యాప్ అయిపోయి ఫోల్డ్స్ గా ఇలా ఫామ్ అవుతాయి, మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అయినవే హిమాలయస్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇవి ఫోల్డింగ్స్ వస్తాయి. ఈ ఫోల్డింగ్స్ అనేవి ఒకేలాగా ఉండవు, అసిమెట్రికల్ గా ఉంటాయి. సిమెట్రీ అంటే ఒకలాగా ఉండడం, అసిమెట్రికల్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి ఫోల్డ్స్ అనేది. ఓకే, అండ్ ద కోర్ ఆఫ్ దిస్ హిమాలయస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. సో కోర్ అనేది అంటే ఇక్కడున్న ఈ కోర్ అంటే మెయిన్ పోర్షన్ అంతా కూడా గ్రానైట్ స్టోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ పెరీనియల్లీ స్నో బౌండ్. సో ఎప్పుడు కూడా స్నోతోనే ఉంటుంది ఏరియా. అండ్ ద నెంబర్ ఆఫ్ గ్లేసియర్స్ వేర్ డిసెండ్ ఫ్రమ్ దిస్ రేంజ్. చాలా గ్లేసియర్స్ అనేవి ఇక్కడ నుంచి ఫామ్ అవుతాయి, రైట్. ఓకే, ఇక్కడ చాలా గ్లేసియర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఫోల్డ్ అసిమెట్రికల్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడ గ్రేట్ హిమాలయస్. ఓకే, కోర్ అనేది గ్రానైట్ తో ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడు స్నో బౌండ్ ఉంటుంది, గ్లేసియర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఫైండ్ అవుట్స్, ఇది రెండు కూడా వర్క్ చేయండి. ఓకే, నేమ్స్ ఆఫ్ ద గ్లేసియర్స్ అండ్ పాసెస్ దట్ లై ఇన్ ద గ్రేట్ హిమాలయస్ లో ఉన్న గ్లేసియర్స్ అలాగే పాసెస్. ఓకే, వాటి యొక్క నేమ్స్ ఇవ్వండి. అండ్
the names of the states where the highest peaks are located. So Indian states lo chudandi highest peaks ekkadakku unnayo aa states names. Okay, next, the range lying to the south of the Himadri forms most rugged mountain system. It is known as Himachal or Lesser Himalayas. Okay, so Great Himalayas ki south ante down ku vaste next line undedi enti Himachal or Lesser Himalayas antam. Okay, Himachal or Lesser Himalayas the middle ivi. Okay, so most rugged mountains, so most rugged system ఉంటుంది. Okay, and the ranges are mainly composed of highly compressed and altered rocks. So mainly composed of highly compressed and altered rocks, బాగా కంప్రెస్ అయిపోయిన రాక్స్ ఉంటాయి. ఓకే, ఇందులో ఓకే ఓకే ఆల్టర్డ్ రాక్స్ అంటే వాటి యొక్క కెమికల్ చేంజెస్, మెటాలిక్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోవడం. ఆల్టర్ అంటే మార్చడం కదా, మార్పు వచ్చి ఉంటుంది. రైట్, ఆల్టర్డ్ అండ్ కంప్రెస్ అయిపోయిన రాక్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, అండ్ ద ఆల్టిట్యూడ్ వేరీస్ బిట్వీన్ 3700 to 4500 meters and the average width వచ్చేసి 50 while the Pir Panjal range from the longest and the most important. ఓకే, చూద్దాం. సో ఆల్టిట్యూడ్ చూసుకుంటే హైట్స్ చూసుకుంటే 3700 నుంచి 4500 వరకు ఉంటాయి ఇక్కడ హైట్స్ అనేవి. ఓకే, మీటర్స్. అండ్ విడ్త్ వచ్చేసి 50 kilometers వరకు విడ్త్ అనేది ఉంటుంది. హైట్స్, విడ్త్. ఓకే, అండ్ వైల్ ద Pir Panjal range forms the longest and the most important and Dhauladhar and Mahabharat ranges are also prominent ones. ఇందులో ఉన్న ranges లో చాలా ఇంపార్టెంట్ రేంజెస్ వచ్చేసి Pir Panjal. ఓకే, లాంగెస్ట్ ఇది. ఓకే, అలాగే ఇంపార్టెంట్ రేంజెస్ ఇంకా ఉన్నాయి. సో Dhauladhar and Mahabharat ranges ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రేంజెస్. ఓకే, this range consists of the famous valley Kashmir, Kangra and Kulu valley in Himachal Pradesh. So this region is well known for hill stations కి బాగా ఫేమస్, వ్యాలీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఇక్కడ చూడండి, ఫైండ్ అవుట్ లొకేషన్ ఆఫ్ ముస్సోరీ అండ్ నైనిటాల్, రాణిఖేట్ అండ్ ఫ్రమ్ యువర్ అట్లాస్ అండ్ ఆల్సో నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ వేర్ దే లొకేట్, అవి ఎక్కడ ఉన్నాయి. ఓకే, లొకేషన్ చూడండి, నేమ్స్ చూడండి. ఓకే, ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరికి. రైట్, ద అవుటర్ మోస్ట్ రేంజెస్ ఆఫ్ హిమాలయస్ ఈస్ కాల్డ్ శివాలిక్స్. సో అవుటర్ మోస్ట్, అలాగే బయటగా. ఓకే, గ్రేట్, మిడిల్, శివాలిక్స్. డౌన్కి వచ్చేస్తాం, ఇంకా సౌత్కి వచ్చేస్తే శివాలిక్స్. దే ఎక్స్టెండ్ ఓవర్ ఎ విడ్త్. సో ఇవి ఎక్స్టెండ్ చూసుకుంటే విడ్త్ ఆఫ్ 10 to 50 kilometers విడ్త్ ఉంటుంది. అలాగే ఆల్టిట్యూడ్స్, హైట్స్ చూసుకుంటే 900 నుంచి 1100 meters వరకు ఉంటాయి. ఓకే, దీస్ రేంజెస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ unconsolidated sediments brought down by the rivers from the main Himalayan ranges located farther north. సో వీటిలో మెయిన్ గా ఏముంటాయి అంటే సెడిమెంట్సే ఉంటాయి. సో రివర్స్ అనేవి తీసుకొచ్చేసిన సెడిమెంట్స్ అనేవి ఈ రేంజెస్ లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, దీస్ వ్యాలీస్ ఆర్ కవర్డ్ విత్ థిక్ గ్రావియల్ అండ్ అల్యూమినియం. సో గ్రావెల్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది. ఓకే, సో అల్యూవియం సాయిల్ ఎక్కడ నుంచి వస్తుంది? రివర్స్ అనేవి ఇక్కడ నార్త్ లో, సో వీటికి నార్త్ లో ఉన్న హైయెస్ట్ పీక్స్ నుంచి తీసుకొచ్చేసి ఉంటాయి రివర్స్. ఓకే, అండ్ longitudinal valley. Okay, longitudinal valley lying between the lesser Himalayas and the Shivaliks are known as dunes. Okay, dunes, example Dehradun, okay, and Potli Dune, Patli Dune are some of the well-known dunes. Okay, వినుంటారు, డెహ్రాడూన్ ఎక్కువగా వినుంటారు. ఓకే, ఓకే చూడండి, లెస్సర్ హిమాలయస్ కి శివాలిక్స్ కి మధ్య ఉన్న వ్యాలీస్ లాంగిట్యూడినల్ వ్యాలీస్ అంటే కంటిన్యూస్ గా ఉంటే వ్యాలీస్ అనమాట, లోయర్. సో వీటిని డూన్స్ అంటాం. సో డూన్స్ అంటే వీటి ఈ లాంగిట్యూడినల్ వ్యాలీస్ ని డూన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, డెహ్రాడూన్, కోట్లీ డూన్, పట్లీ డూన్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, అండ్ బిసైడ్స్ ద లాంగిట్యూడినల్ డివిజన్ the Himalayas have been divided on the basis of region from west to east. సో లాంగిట్యూడినల్ డివిజనే కాకుండా మనంతా ఇప్పుడంతా కూడా లాంగిట్యూడ్స్ బేస్ చేసుకొని డివైడ్ చేసాం. సో గ్రేట్ అంటే నార్త్ సైడ్ ఉంది, దానికి సౌత్ సైడ్ వచ్చాం. సో ఇది లాంగిట్యూడినల్ డివిజన్ మనం చూసాం, గ్రేట్, లెస్సర్, శివాలిక్స్ ఇలా. అలాగే వెస్ట్ టు ఈస్ట్ కూడా డివైడ్ చేయడం జరిగింది రీజన్ బేస్ చేసుకొని. దీస్ డివిజన్స్ హ్యావ్ బీన్ డెమార్కేటెడ్ బై రివర్ వ్యాలీస్. సో రివర్ వ్యాలీస్ ని బేస్ చేసుకొని ఈ డివిజన్స్ అనేవి చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ ఆఫ్ హిమాలయస్ లయింగ్ బిట్వీన్ ద ఇండస్ అండ్ సట్లెజ్ హ్యావ్ ట్రెడిషనల్లీ నోన్ యాజ్ పంజాబ్ హిమాలయస్. ఓకే, ఇది చూడండి. సో పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్, ఇండస్ చూడండి రివర్ వ్యాలీస్ బేస్ చేసుకొని డివైడ్ చేసాం ఇది. సో ఇండస్ అండ్ సట్లెజ్ మధ్య చూసుకుంటే ఆ హిమాలయస్ అంతా కూడా పంజాబ్ హిమాలయస్ అంటారు ట్రెడిషనల్ గా. బట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రీజనల్ గా చూసుకుంటే కాశ్మీర్ అండ్ హిమాచల్ హిమాలయ అంటాం. వాటిని కాశ్మీర్ అని హిమాచల్ హిమాలయ అని అంటాం. ఫ్రమ్ వెస్ట్ నుంచి ఈస్ట్ కి అలా వస్తుంటాయి. సో కాశ్మీర్ వెస్ట్ ఉంది కదా, అలా వస్తుంటే ఈస్ట్ సైడ్ వస్తుంటే హిమాచల్ హిమాలయ అని అంటుంటారు వాటిని. ఓకే, అండ్ ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ లయింగ్ బిట్వీన్ ద సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ చూసుకుంటే నౌన్ యాజ్ కుమాన్. ఓకే, కుమాన్ హిమాలయస్ అంటాం, కుమాన్ హిమాలయస్ అంటారు. ఓకే, అండ్ ద కాళీ అండ్ తీస్తా ఈ రివర్స్ మధ్య చూసుకుంటే నేపాల్ హిమాలయస్, అండ్ పార్ట్ ఆఫ్ లయింగ్ బిట్వీన్ తీస్తా అండ్ దిహాంగ్ రివర్స్ మధ్య చూసుకుంటే అస్సాం హిమాలయస్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద రీజనల్ నేమ్స్ ఆఫ్ ఆల్సో ఇన్ దీస్.
సో దీస్ ఆర్ ద రీజనల్ నేమ్స్. ఇవి అక్కడ ఉన్న రీజనల్ నేమ్స్ వాటికి. ఓకే, అంటే రీజన్ అక్కడ ఏ రీజియన్ లో ఉందో ఆ రీజన్ ప్రకారంగా పెట్టుంటారు. ఓకే, ఆల్సో ఇన్ దీస్ బ్రాడ్ కేటగిరీస్. సో ఇవన్నీ కూడా వాటికి ఉన్న రీజనల్ నేమ్స్. ఓకే, ఫైండ్ అవుట్ సమ్ రీజనల్ నేమ్స్ ఆఫ్ ద హిమాలయస్ కి ఇంకొన్ని రీజనల్ నేమ్స్ తెలుసుకోండి. ఓకే, అండ్ బ్రహ్మపుత్ర మార్క్స్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ద హిమాలయస్. సో బ్రహ్మపుత్ర ఈస్టర్న్ సైడ్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర దీనికి ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ అవుతుంది. ఓకే, అండ్ బ్రహ్మపుత్ర రివర్ రైట్ బియాండ్ ద దిహాంగ్ గార్జ్ దాటాక. ఓకే, బియాండ్. సో దిహాంగ్ గార్జ్ తర్వాత ఓకే గార్జ్ అన్న కూడా వ్యాలీ, ఒక లోయ. ఓకే, అండ్ గార్జ్ బియాండ్ దిహాంగ్ గార్జ్ తర్వాత హిమాలయస్ బెండ్ షార్ప్లీ టు ద సౌత్ అండ్ స్ప్రెడ్ అలాంగ్ ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ద ఇండియా. సో ఇది ఏం అవుతుంది అంటే సడన్ గా బెండ్ అవుతాయి. ఇలా వెళ్తున్న హిమాలయస్ ఇలా ఉంటాయి రైట్, ఇలా తిరుగుతాయి రైట్, ఇక్కడ తిరుగుతాయి ఇవి. ఓకే, సో బెండ్ అవుతాయి ఎక్కడికి, అండ్ షార్ప్లీ టు ద సౌత్ కి ఇలా తిరిగేస్తాయి. ఇలా ఉన్న హిమాలయస్ ఇలా ఇక్కడ తిరుగుతాయి రైట్, సౌత్ కి అలాంగ్ ద ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా. సో ఇది ఈస్టర్న్ బౌండరీ గుండా ఇలా వెళ్తాయి రైట్. దే ఆర్ నౌన్ యాజ్ పూర్వాంచల్ ఆర్ ద ఈస్టర్న్ హిల్స్ అండ్ ద మౌంటైన్స్ అంటాం. సో వాటిని పూర్వాంచల్ అంటాం. ఓకే, దీస్ హిల్స్ రన్నింగ్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ స్ట్రాంగ్ శాండ్ స్టోన్స్. సో ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో పాస్ అవుతుంటాయి. ఓకే, రన్ అవుతుంటాయి. అండ్ స్ట్రాంగ్ శాండ్ స్టోన్స్ ఉంటాయి. ఇటు కంపోజ్డ్ ఆఫ్ స్ట్రాంగ్ శాండ్ స్టోన్స్ ఉంటాయి, విచ్ ఆర్ సెడిమెంటరీ రాక్స్ కవర్డ్ విత్ ద డెన్స్ ఫారెస్ట్. ఓకే, సో శాండ్ స్టోన్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్ లో ఒకటి. ఓకే, కవర్డ్ విత్ డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి. అండ్ దే మోస్ట్లీ రన్ యాజ్ ప్యారలల్ రేంజెస్ అండ్ వ్యాలీస్, అంటే ప్యారలల్ గా ఫ్లో అవుతూ వెళ్తుంటాయి ఈ హిల్స్ అన్ని కూడా. ఓకే, ద పూర్వాంచల్ కంప్రైజెస్ ద పట్కాయ్ హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్ అండ్ మిజో హిల్స్. ఇవన్నీ కూడా ఇందులో పూర్వాంచల్లోనే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ హిమాలయస్ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకుంటాయి రైట్, ఇలా తీస్తారు, ఇలా వచ్చాయి చూసారా, అది పూర్వాంచల్. ఓకే, ఇది. ఓకే, సో నెక్స్ట్ ప్లెయిన్స్. ఓకే, మౌంటైన్స్ అయిపోయింది, ఒక ఫిజికల్ ఫీచర్ చూసేస్తాం. ఇక ప్లెయిన్, నార్థన్ ప్లెయిన్స్ హ్యాస్ బీన్ ఫార్మ్ బై ఇంటర్ప్లే ఆఫ్ ద 3 మేజర్ రివర్ సిస్టమ్స్. సో 3 మేజర్ రివర్ సిస్టమ్స్ ద్వారా ఇవి ఫామ్ అయ్యాయి. ఏంటవి? ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర విత్ ట్రిబ్యూటరీస్, వాటి యొక్క ఉపనదులు. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర వల్ల నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దిస్ ప్లెయిన్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ తో ఫామ్ అయింది. ద డిపాజిషన్ ఆఫ్ అల్యూవియం ఇస్ ఇన్ ఏ వాస్ట్ బేసిన్ లయింగ్ అట్ ద ఫుట్ హిల్స్. సో ఫుట్ హిల్స్ అంటే మౌంటైన్ యొక్క డౌన్ లో ఉన్నది ఫుట్ హిల్ రైట్. సో వీటంతా కూడా అల్యూవియం. సో అల్యూవియం సాయిల్ అనేది మొత్తం ఫిల్అప్ అయిపోయింది వాస్ట్ బేసిన్స్ గా ఆఫ్ హిమాలయస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫార్మ్డ్ ఏ ఫెర్టైల్ ప్లెయిన్ అనేది ఫామ్ అయింది. సో కంటిన్యూస్ గా అల్యూవియం అనేది డిపాజిట్ అవడం వల్ల కొన్ని మిలియన్ ఇయర్స్ పాటు ఇలా జరగడం వల్ల ఫెర్టైల్ ప్లెయిన్ అనేది ఫామ్ అయింది. ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ ఏరియా ఆఫ్ 7 lakh square kilometers ఏరియా. ఓకే, అండ్ ద ప్లెయిన్ బీయింగ్ 2400 kilometers లాంగ్, 2400 kilometers లాంగ్ ఉంటుంది. ఓకే, అండ్ 250 to 320 kilometers బ్రాడ్ గా కూడా ఉంటుంది. ఈజ్ డెన్స్లీ పాపులేటెడ్ ఫిజియోగ్రాఫిక్ రీజన్. డెన్స్లీ పాపులేటెడ్, సో మనకు తెలుసు ఎందుకు డెన్స్లీ పాపులేటెడ్. ఓకే, విత్ ఎ రిచ్ సాయిల్ కవర్డ్ కంబైన్డ్ విత్ అడిక్వేట్ వాటర్ సప్లై, ఫేవరబుల్ క్లైమేట్ కండిషన్, అగ్రికల్చరల్ ఏ ప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో మంచి సాయిల్ ఉంది, ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, అడిక్వేట్ వాటర్, కావాల్సినంత వాటర్ ఉంది వల్ల అందువల్ల అగ్రికల్చరలీ ప్రొడక్టివ్ పార్ట్, ఇండియాలో అగ్రికల్చర్ గా బెస్ట్ ప్రొడక్టివ్ పార్ట్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, ఈ ప్లెయిన్స్. నెక్స్ట్, ద రివర్స్ కమింగ్ ఫ్రమ్ ద నార్థన్ మౌంటైన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిపోజిషనల్ వర్క్. సో రివర్ ఏం చేస్తుంది? డిపాజిట్, సో తీసుకొని వచ్చేస్తుంది, ఇక్కడ ఎరోడ్ చేస్తుంది మౌంటైన్స్ లో నార్త్ సైడ్. సో అది ఇలాగ తీసుకొని వచ్చి డిపాజిట్ చేస్తుందిగా, డిపాజిట్ చేయడం దాని పని రైట్. ఇన్ ద లోవర్ కోర్స్ డ్యూ టు జెంటిల్ స్లోప్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ గా వస్తుంది వాటర్ తీసుకొని, కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ప్లెయిన్ అయిపోతుంది కదా, ఇక్కడ డిపాజిట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది, స్లోప్ జెంటిల్ అయిపోతుంది రైట్. ద వెలాసిటీ ఆఫ్ ద రివర్ డిక్రీజెస్, స్లోప్ జెంటిల్ అవడం వల్ల స్పీడ్ అనేది తగ్గిపోతుంది రివర్ కి. సో విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రివరైన్ ఐలాండ్స్. సో రివరైన్ ఐలాండ్స్, ఇక్కడ ఐలాండ్స్ ఫామ్ అవుతాయి, అవి రివర్ ఐలాండ్స్ రైట్. రివర్ ఐలాండ్స్ అంటే చుట్టూ వాటర్ ఉంటుంది, సో అది రివర్ సంబంధించిన వాటర్, మధ్యలో చిన్న చిన్న ల్యాండ్ అనేది ఉంటుంది, వాటిని రివరైన్ ఐలాండ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మజులి ఇన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ riverine island in the world. Okay, so Majuli బ్రహ్మపుత్ర వల్ల ఫామ్ అవుతుంది. ఇది riverine island ఇది. Okay, వరల్డ్ లో లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ అంటే పీపుల్ ఇక్కడ ఉంటున్నారు రైట్. సో ఇది ఒక riverine island. ఓకే, గుర్తుపెట్టుకోండి మజులి. ఓకే, and the rivers in their lower course split into numerous channels due to deposition of silt. These channels are known as distributaries. So distribution అంటే మనకు తెలుసు, distributaries అంటే సో రివర్ వస్తుంది, సో ఆ రివర్ నుంచి మళ్ళీ విడిపోయింది అనుకోండి, అది డిస్ట్రిబ్యూటర్ అయిపోతుంది కదా. సో అది డిస్ట్రిబ్యూటర్స్ ఫామ్ ఎప్పుడు ఫామ్ అవుతాయి?
సో లోవర్ కోర్స్కి వచ్చేస్తే బాగా డౌన్కి వచ్చేస్తే ఇక స్లో అయిపోతుంది, స్లో అయిపోయి మొత్తం సిల్ట్ ని డిపాజిట్ చేసేస్తుంది. ఓకే, ఇక సిల్ట్ అంటే ఆల్మోస్ట్ శాండ్, ఓకే, సాయిల్. సో చిన్న ఇంకా ఫైన్ పార్టికల్స్ అనమాట. ఓకే, సో అందువల్ల ఇదేం బాగా స్లో అయిపోతుంది కాబట్టి ఇక్కడ డిపాజిషన్ అది అవుతుంది. సో డిపాజిట్ అవ్వడం వల్ల ఇదంతా కూడా సిల్ట్ శాండ్ ఇదంతా ఫిల్అప్ అయిపోతుంది. సో అందువల్ల ఇక రివర్ అనేది డిస్ట్రిబ్యూట్స్ అయిపోతుంది, ఇలా విడిపోతుంది ఇక. ఓకే, అండ్ నార్థన్ ప్లెయిన్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్ గా డివైడ్ చేసాం. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్ రిఫర్డ్ యాజ్ పంజాబ్ ప్లెయిన్స్ అంటాం వాటిని, వెస్టర్న్ పార్ట్ ని పంజాబ్ ప్లెయిన్స్. ఓకే, అండ్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్, అది ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ ద్వారా ఫార్మ్ అయింది. అండ్ ద లార్జర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లెయిన్ లైస్ ఇన్ పాకిస్తాన్. సో లార్జర్ పార్ట్ అంతా కూడా పాకిస్తాన్ లోనే ఉంది ఇదంతా. ఓకే, అండ్ ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఓకే, ద జీలం, ద చినాబ్, రవి, బియాస్, సిట్లాస్ అండ్ ఆరిజినేట్ ఇన్ ద హిమాలయస్. ఇవన్నీ కూడా ఇండస్ అలాగే దాని యొక్క ట్రిబ్యూటరీస్ అన్ని కూడా హిమాలయస్ లోనే ఆరిజినేట్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి. సో దిస్ సెక్షన్ ఆఫ్ ద ప్లెయిన్ ఈజ్ డామినేటెడ్ బై డాబ్స్. ఓకే, డాబ్స్ తో డామినేట్ అయి ఉంటుంది. డాబ్స్ అంటే ఏమిటి? డాబ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 words, డూ మీనింగ్ టూ అండ్ ఆబ్ మీనింగ్ వాటర్. ఆబ్ అంటే వాటర్, డో ఉంది కదా డో, ఓకే, డో అనమాట. ఓకే, 2, ఓకే, డాబ్స్. సో 2 వాటర్, రైట్. సిమిలర్లీ పంజాబ్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ 2 words, పంజ్, ఆబ్. సో అబ్ అంటే వాటర్, పంజ్ అంటే 5. ఓకే, పంజాబ్ అంటే ఇక్కడ 5 rivers ఫ్లో అవుతున్నాయి. సో అలాగే ఈ ఏరియా అంతా కూడా డాబ్స్ తో ఉంటుంది అంటున్నాడు. సో పంజాబ్ అంటున్నాం. ఓకే, పంజాబ్, ఆబ్ ఉంది కదా, అంటే 5 rivers ఇక్కడ 5 rivers ఫ్లో అవుతాయి, అందువల్ల అలా అంటున్నాం. ఓకే, ఈ రీజియన్ అంతా కూడా డాబ్స్ ఉంటాయి. ఓకే, జీలం ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్. ఓకే, ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పంజాబ్ ప్లెయిన్ అంతా కూడా ఎక్కడ ఉంది? మోస్ట్లీ పాకిస్తాన్ లో ఉంది. ఓకే, అండ్ ద గ్రేట్ ప్లెయిన్స్, అండ్ ద గ్రేట్ ప్లెయిన్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ గాగర్ అండ్ తీస్తా రివర్స్. ఈ 2 రివర్స్ మధ్యలో గ్రేట్ ప్లెయిన్ ఉంది. ఇట్ స్ప్రెడ్ ఓవర్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఇండియా, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, పార్ట్లీ ఇన్ ఎక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ టు ఇట్స్ ఈస్ట్. ఓకే, పర్టికులర్లీ ఇన్ అస్సాం లైస్ ఇన్ ద బ్రహ్మపుత్ర ప్లెయిన్. ఓకే, సో చూసుకోండి గ్రేట్ ప్లెయిన్ 3 డివిజన్స్ చేసాం. సో పంజాబ్ ప్లెయిన్, గ్రేట్ ప్లెయిన్ అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్. సో ఇది ఎక్కడో ఇది అస్సాంలో ఉంటుంది బ్రహ్మపుత్ర ప్లెయిన్. సో రిమైనింగ్ అంతా కూడా గ్రేట్ ప్లెయిన్. చూడండి నార్త్ ఇండియా, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్ ఇదంతా కూడా గ్రేట్ ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ వరకు, ఇట్స్ ఈట్స్. ఓకే, అండ్ ద నార్థన్ ప్లెయిన్స్ ఆర్ జనరల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఫ్లాట్ ల్యాండ్ విత్ 2 వేరియేషన్స్ ఇన్ ఇట్స్ రిలీఫ్. సో ఇది జనరల్ గా ఫ్లాట్ ల్యాండే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, నార్థన్ ప్లెయిన్స్ ప్లెయిన్ అంటున్నాం కదా, ప్లెయిన్ అంటే ఇది ఫ్లాట్ ల్యాండే ఉంటుంది అని అనుకుంటాం, కానీ అది ఒరిజినల్ గా కాదు. ఓకే, దీస్ వాస్ట్ ప్లెయిన్స్ హ్యావ్ డైవర్స్ రిలీఫ్ ఫీచర్స్. ఇక్కడ కూడా రిలీఫ్ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో నో వేరియేషన్స్, ఎలాంటి వేరియేషన్స్ ఉండవు అని అనుకుంటారు. ప్లెయినే కదా అంత ప్లెయిన్ గా ఉంటుంది అని కాదు, డిఫరెంట్ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అకార్డింగ్ టు ద వేరియేషన్స్ ఇన్ ద రిలీఫ్ ఫీచర్స్, ద నార్థన్ ప్లెయిన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 4 regions. సో రిలీఫ్ ఫీచర్స్ ని బేస్ చేసుకొని 4 regions గా డివైడ్ చేసాం వీటిని. ఓకే, ద రివర్స్ ఆఫ్టర్ డిసెండింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ డిపాజిట్స్ పెబల్స్ ఇన్ ఏ నారో బెల్ట్ ఆఫ్ అబౌట్ 8 to 16 kilometers in width, lying parallel to the slopes of the Sivaliks. ఓకే, చూడండి రివర్ ఆఫ్టర్ డిసెండ్ అంటే మౌంటైన్స్ దిగి వచ్చేసాక, సో ఒక పెబల్స్ అంటే రాళ్ళే, పెబల్స్ అంటే రాళ్ళే. ఓకే, చిన్న స్టోన్స్ ఇవి. సో ఇన్ ఏ నారో బెల్ట్ ఆఫ్ 8 to 16 kilometers in width వచ్చేసి 8 to 16 kilometers width తో లయింగ్ ప్యారలల్ టు ద స్లోప్ ఆఫ్ శివాలిక్స్ ఉన్నాయి కదా, ఆ శివాలిక్స్ ప్యారలల్ గా ఇలా 8 to 16 kilometers width తో ఇదంతా కూడా డిపాజిట్ అయి ఉంటాయి. ఓకే, డిపాజిట్ చేస్తాయి. ఇట్ ఈస్ నౌన్ యాజ్ బాబర్. సో వీటిని బాబర్ అంటాం. ఓకే, చూడండి ప్లెయిన్ ఏరియా అంటే ప్లెయిన్ గా అల్యూవియల్ సాయిల్స్ తో అలా ఉండదు. ఓకే, ఇక్కడ పెబల్స్ ఉన్నాయి కదా, ఇది డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్ ఇది. ఓకే, దాన్ని బాబర్ అంటాం. ఓకే, అండ్ ఆల్ ద స్ట్రీమ్స్ డిసపియర్ ఇన్ ద బాబర్. సో స్ట్రీమ్స్ అన్ని కూడా ఈ వాటర్ స్ట్రీమ్స్ అన్ని కూడా డిసపియర్ అయిపోతాయి బాబర్ బెల్ట్స్ లో. ఓకే, అండ్ సౌత్ ఆఫ్ దిస్ బెల్ట్ ద స్ట్రీమ్స్ ఆన్ రివర్స్ రీ ఎమర్జ్ అండ్ క్రియేట్ ఎ వెట్. సో మళ్ళీ దానికి సౌత్ సైడ్, ఈ బెల్ట్స్ కి సౌత్ సైడ్ చూసుకుంటే మళ్ళీ సో బాబర్ దగ్గర ఇదంతా కూడా ఈ స్ట్రీమ్స్ అన్ని కనిపించకుండా అయిపోతాయి. కానీ సౌత్ సైడ్ లో మళ్ళీ ఏంటవుతాయి, ఈ స్ట్రీమ్స్ అన్ని మళ్ళీ రీ ఎమర్జ్ అయ్యి అక్కడ వెట్ అండ్ స్వాంపీ మార్స్ రీజియన్ నోన్ యాజ్ టెరాయ్. సో టెరాయ్ అంటాం ఆ రీజియన్ ని. సో వెట్ గా, తడిగా, స్వాంపీగా ఉంటుంది. ఓకే, టెరాయ్ ఎలా ఉంటుంది చూడండి, వెట్ స్వాంపీగా అంటే చిత్తడి నేలలు, రైట్, మార్షి చిత్తడి. ఓకే, సో చిత్తడి నేలలు అనమాట, వెట్ గా అంటే తడిగా ఉంటాయి ఈ టెరాయ్ అనేది. ఎందుకంటే బాబర్ బెల్ట్స్ లో వాటర్ వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ఇక్కడ స్ట్రీమ్స్ అన్ని మళ్ళీ ఇక్కడ రీఎమర్జ్ అవుతాయి. సో దిస్ వాజ్ థిక్లీ ఫారెస్టెడ్ రీజియన్ ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఈ ఏరియా అనేది కూడా తడిగా ఉంది కదా, అందువల్ల థిక్లీ ఫారెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ద ఫారెస్ట్ హ్యావ్ బీన్ క్లియర్ టు క్రియేట్ అగ్రికల్చర్ ల్యాండ్ టు సెటిల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆఫ్టర్ పార్టీషన్. సో పార్టీషన్ తర్వాత, ఓకే, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ విడిపోయాక, సో
సో అక్కడ ల్యాండ్స్ అంతా కూడా క్లియర్ చేసి వాళ్ళకి ఆ ప్లేసెస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఫారెస్ట్ ని క్లియర్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చడం జరిగింది. ఓకే, అండ్ లొకేట్ దుధ్వా నేషనల్ పార్క్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ దుధ్వా నేషనల్ పార్క్ ఉంది, ఒకసారి లొకేషన్ చూడండి మ్యాప్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్ ఈస్ ఫార్మ్డ్ బై ఓల్డర్ అలూవియం. సో నార్థన్ ప్లెయిన్ అంతా కూడా ఓల్డ్ అలూవియం తో ఫార్మ్ అయి ఉంటుంది. సో ఇట్ లైస్ అబౌవ్ ద ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ప్రెజెంట్స్ టెరాస్ లైక్ ఫీచర్స్. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఇదంతా కూడా ఫ్లడ్ ప్లెయిన్ ఏరియాస్ లో. సో రివర్స్ ఫ్లడ్స్ వచ్చేస్తుంది కదా, ఆ ఏరియా అంతా ఫ్లడ్ ప్లెయిన్ ఏరియా అంటాం, రైట్? అండ్ ప్రెజెంట్స్ ఏం టెరాస్ లైక్ స్ట్రక్చర్, టెరాసెస్ లైక్ స్ట్రక్చర్ అంటే ఇలాగా టెరాస్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, దిస్ ఈజ్ నౌన్ యాజ్ బాంగర్. ఓకే, దీన్ని బాంగర్ అంటాం ఆ రీజియన్. ఓకే, బాబర్, టెరాయ్, బాంగర్. ఓకే, 3 టైప్స్ ఆల్రెడీ చూసేసాం, 4 రీజన్స్ కి డివైడ్ చేసాం, రైట్? అండ్ ద సాయిల్ ఇన్ దిస్ రీజియన్ కంటైన్స్ calcareous deposits locally known as కంకర్. ఓకే, లోకల్ గా కంకర్ అంటాం. ఓకే, calcareous deposits ఉంటాయి ఆ సాయిల్ లో, వాటిని కంకర్ అంటాం లోకల్ గా అయితే. ఓకే, the newer younger deposits of the flood plains are called ఖాదర్. ఓకే, బాంగర్ చూసాము, అదేంటి? ఓల్డర్ అలూవియం. ఇది యంగర్ అలూవియం, యంగర్ డిపాజిట్స్, అవన్నీ కూడా యంగర్ అలూవియం, యంగర్ డిపాజిట్స్, వీటిని ఖాదర్ అంటాం. దే ఆర్ renewed almost every year and are so fertile, thus ideal for intensive agriculture. సో ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటి? ఇవి ఎప్పటికప్పుడు ఫ్లడ్ వచ్చేస్తుందంట, ఆ ఏరియా అంతా కూడా ఫ్లడ్ వచ్చేసి రివర్ ఆ ఏరియాకి వచ్చేస్తుంది. సో మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంటది. సో అదంతా ఫ్లడ్ ప్లెయిన్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు ఇవి ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇది మారిపోతుంది. ఆ రివర్స్ కోర్స్ మారేటప్పుడు ఫామ్ అయ్యేవి, అందువల్ల ఇవి యంగ్ గా ఉంటాయి. అవి ఓల్డ్, అవి ఎప్పుడో ఫామ్ అయ్యాయి. కానీ ఇవేంటి? ఖాదర్ అనేది యంగ్ అనమాట. ఇవి ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మారిపోతుంటది, ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వచ్చేస్తుంటాయి. సో అందువల్ల ప్రతి ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి, అందువల్ల ఫెర్టైల్ సాయిల్ వస్తుంది, అందువల్ల ఇంటెన్సివ్ అగ్రికల్చర్ కి ఇది చాలా బాగుంటుంది ఈ ఖాదర్ అనేది. ఓకే, నెక్స్ట్ సో ప్లెయిన్స్ కూడా అయిపోయాయి. ఓకే, ప్లాట్యూ కోసం చూద్దాం. ద పెనిన్సులర్ ప్లాట్యూ. సో పెనిన్సులర్ ప్లాట్యూ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, ఇగ్నస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఇది టేబుల్ లాగా ఉండే ల్యాండ్, రైట్? అండ్ క్రిస్టలిన్ గా ఉంటాయి, ఇగ్నస్ రాక్స్ ఉంటాయి, మెటామార్ఫిక్ రాక్స్ ఉంటాయి. It is formed due to the breaking and drifting of the Gondwana land and thus marking it as the oldest landmass. So Gondwana land నుంచి ఇది ఫామ్ అయింది. Gondwana land. సో Gondwana land అంటే చూద్దాం. సో ఒకప్పుడు సో ఓల్డ్ లో మొత్తం కాంటినెంట్స్ అన్ని కూడా ఈ ల్యాండ్ అంతా కూడా కలిసే ఉండేది. టోటల్ గా ల్యాండ్ అంతా కూడా ఎత్తుపోయిన ల్యాండ్ అంతా కలిసే ఉండేది. దాన్ని పాంజియా అంటాం. సో పాంజియా. సో ఇది బ్రేకప్ అయిపోయింది, 2 పార్ట్స్ గా బ్రేక్ అయిపోయింది. సో అంగారా ల్యాండ్ పైన నార్త్ సైడ్ అంగారా ల్యాండ్ ఆర్ లారేషియా, అండ్ డౌన్ సౌత్ సైడ్ వచ్చేసి గోండ్వానా ల్యాండ్. సో ఈ గోండ్వానా ల్యాండ్ లో పార్టే ఇండియాది. ఓకే, ఇండియా అనేది ఈ గోండ్వానా ల్యాండ్ లో ఒక పార్ట్ ఇది. ఓకే, ఒక పార్ట్, మొత్తం గోండ్వానా ల్యాండే ఇండియా కాదు. సో గోండ్వానా ల్యాండ్ లో ఒక పార్ట్ ఇండియా. ఓకే, మొత్తం ఒక కాంటినెంట్ ఉండేది, అది విడిపోయింది. ఓకే, విడిపోతే ఆ సౌత్ పార్ట్ అనేది గోండ్వానా ల్యాండ్, ఆ గోండ్వానా ల్యాండ్ లో ఒక పార్ట్ ఇండియా. ఓకే, ఓకే చూడండి, ఇట్ ఈస్ ఫార్మ్ డ్యూ టు ద బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ద గోండ్వానా ల్యాండ్. ఓకే, ఎలా ఫామ్ అయింది ఇండియా? బ్రేక్ అవడం. సో ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది కదా, సో ఇది ఎక్కడ ఎలా ఫామ్ అయింది? గోండ్వానా ల్యాండ్ బ్రేక్ అయ్యి డ్రిఫ్ట్ అయిపోయింది, అక్కడ నుంచి వచ్చేసింది. బ్రేక్ అయిపోయి డ్రిఫ్ట్ అంటే ఓషన్ లో వచ్చేసింది అక్కడ నుంచి, మేకింగ్ ఇట్ ద పార్ట్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్. అంటే అందువల్ల ఇది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ అవుతుంది. గోండ్వానా ల్యాండ్ అంటే ఎప్పుడో ఉన్న ల్యాండ్ మాస్ ఇది. సో అప్పుడు కాంటినెంట్స్ విడిపోయినప్పుడు ఉన్న ల్యాండ్ మాస్ అలాగా మూవ్ అయ్యి వచ్చి ఇక్కడ ఉంది, అందువల్ల ఇది స్టేబుల్ అండ్ ఓల్డెస్ట్ ల్యాండ్ మార్క్ అయింది. ఓకే, ల్యాండ్ మాస్ అవుతుంది. ఓకే, ద ప్లాట్యూ హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అండ్ రౌండెడ్ హిల్స్. సో ప్లాట్యూలో వ్యాలీస్, ఓకే వ్యాలీస్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, రౌండ్ గా ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ప్లాట్యూ కన్సిస్ట్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్. సో 2 బ్రాడ్ డివిజన్స్ ఉన్నాయి, సెంట్రల్ హైలాండ్స్ అండ్ ద డెక్కన్ ప్లాట్యూ. సో మొత్తం ఈ ప్లాట్యూ అంతా కూడా పెనిన్సులర్ ప్లాట్యూ అంతా కూడా సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాట్యూగా విడదీస్తాం. ఓకే, the part of the peninsular plateau lying to the north of the Narmada river covering a major area of the Malwa plateau. So river Narmada చూడండి, river Narmada కి నార్త్ సైడ్ అంతా కూడా కవరింగ్ మేజర్ ఏరియా ఆఫ్ మాల్వా ప్లాట్యూ నోన్ యాజ్ సెంట్రల్ హైలాండ్స్ అంటాం. సో అదంతా సెంట్రల్ హైలాండ్స్ అంటాం దాన్ని. మాల్వా ప్లాట్యూ అదంతా. సో దాని మొత్తాన్ని, ఆ ఏరియా మొత్తాన్ని సెంట్రల్ హైలాండ్స్ అంటాం. The Vindhya ranges is bound by the Satpura range on the south and the Aravallis on the northwest. ఇక్కడ చూడండి మాల్వా ప్లాట్యూ అనంతగా ఇదంతా కూడా సెంట్రల్. ఆరవిలీస్ అనేవి ఇక్కడ దీన్ని బౌండ్ చేస్తున్నాయి. ఇక్కడ వింధ్యా, సాత్పురా రేంజెస్ అనేవి వీటికి బౌండరీస్ గా ఉన్నాయి. ఈ ఏరియాకి బౌండరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, మాల్వా ప్లాట్యూకి. ఓకే, వింధ్యా, సాత్పురా సౌత్ సైడ్ లో బౌండ్ చేస్తున్నాయి, అలాగే ఆరవిలీస్ ఏమో నార్త్ వెస్ట్ సైడ్ లో బౌండరీస్ గా వాటి ఉన్నాయి ఈ సెంట్రల్ హైలాండ్స్ కి. ద ఫర్దర్ వెస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ గ్రాడ్యువల్లీ మెర్జ్ విత్ ద శాండీ రాకీ డెజర్ట్ ఆఫ్ ద రాజస్థాన్. ఓకే,
అలాగే వెస్ట్ సైడ్ ఇంకా అలాగా మూవ్ అవుతూ వెళ్తే అది రాజస్థాన్లో ఉన్న శాండీ రాకీ ఏరియా అంతా ఉంటుంది కదా, శాండ్ ఏరియా, దాంతో మెర్జ్ అవుతుంది అలాగా. ఓకే, ద ఫ్లో ఆఫ్ ద రివర్స్ డ్రైనింగ్ దిస్ రీజియన్ నేమ్లీ ద చంబల్, ద సింధ్, బెట్వా అండ్ ద కెన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు ద నార్త్ ఈస్ట్. ఓకే, ఇదంతా కూడా ఆ ల్యాండ్, సెంట్రల్ హైలాండ్స్, ఎక్కడ రాజస్థాన్, ఇదంతా కూడా మెర్జ్ అయిపోతుంది, అదంతా సేమ్ ల్యాండ్. ఓకే, ద ఫ్లో ఆఫ్ ద రివర్స్, సో ఏరియాలో రివర్ ఫ్లో అవుతుంది. ఏంటి, చంబల్ కానీ, సింధ్ కానీ, బెట్వా కానీ, కెన్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ అది ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ కి వెళ్తున్నాయి. ఓకే, చూడండి, ఈస్ట్ వెస్ట్. ఓకే, ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, రైట్, వెస్ట్, సౌత్ వెస్ట్. చూడండి, సౌత్ వెస్ట్ అంటే ఈ ఏరియా అనుకోండి, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్. సో కంట్రీ ఇలా ఉంది కదా, ఇది ఏరియా. సో ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఈ ఫ్లో అవుతున్న రివర్స్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ కి వెళ్తున్నాయి, అంటే పైకి వెళ్తున్నాయి. సో ఇలా వెళ్తున్నాయి అంటే మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ చూడండి, ఇండికేటింగ్ ద స్లోప్. అంటే స్లోప్ అంటే అటు సైడ్ డౌన్ ఉంది అని తెలుస్తుంది మనకి. సో ఇటు నుంచి అటు వెళ్తున్నాయి అంటే అటు సైడ్ డౌన్ ఉంది అనేది మనకు తెలుస్తుందిగా, రైట్. అండ్ ద సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ ద వెస్ట్. సో సెంట్రల్ హైలాండ్స్ అనేవి వెస్ట్ సైడ్ వైడ్ గా ఉంటాయి, బట్ నేరో ఇన్ ద ఈస్ట్ సైడ్ కి వచ్చేసరికి నేరోగా అయిపోతాయి. ద ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్లాట్యూ ఆర్ లోకల్లీ నౌన్ యాజ్ బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్ అంటాం. సో లోకల్ గా ఈ ప్లాట్యూ యొక్క మొత్తం ప్లాట్యూ, పెనిన్సులర్ ప్లాట్యూ, సో దీన్నే విడదీసాం సెంట్రల్ హైలాండ్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ అని. సెంట్రల్ హైలాండ్స్ సో వెస్ట్ సైడ్ బ్రాడ్ గా ఉన్నాయి, వైడర్ గా ఉన్నాయి, అలాగే ఈస్ట్ సైడ్ మనం మూవ్ అవుతుంటాయి. సో కంట్రీకి ఈస్ట్ సైడ్ వెళ్తుంటే నేరో అవుతాయి. ఈస్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ చూసుకుంటే అక్కడ లోకల్ గా వాటిని బుందేల్ఖండ్ అండ్ బఘేల్ఖండ్ అంటాం ఆ ఏరియాని. ఓకే, సో అవన్నీ కూడా మ్యాప్స్ లో చూడండి. ఓకే, అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ మార్క్స్ ద ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ డ్రైన్డ్ బై ద దామోదర్ రివర్. సో చోటా నాగ్పూర్ ప్లాట్యూ, సో దానికి ఇంకా అలాగే ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ అలాగే వెళ్తాయి, సెంట్రల్ హైలాండ్స్ అలాగే ఈస్ట్ సైడ్ ఇంకా మూవ్ అవుతుంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుంది, రైట్. ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంటుంది. ఓకే, అండ్ డ్రైన్డ్ బై ద దామోదర్ రివర్ అనేది అక్కడ ఫ్లో అవుతుంది. And the Deccan Plateau is a triangular landmass that lie to the south of the river Narmada. So river Narmada ki south side చూసుకుంటే ఇది ట్రయాంగిల్ షేప్ లో ఇలా ఉంటుంది కదా, ఇది డెక్కన్ ప్లాట్యూ, రైట్. The Satpura range flanks its broad base to the north. Okay, Satpura ranges. Okay, ఇలా ఉందిగా ఇక్కడ Satpura ranges flanks its north side, దీనికి నార్త్ సైడ్. సో ఈ డెక్కన్ ప్లాట్యూ కి నార్త్ సైడ్ ఏమున్నాయి, ఇక్కడ Satpura ranges ఉన్నాయి. ఓకే, and while the Mahadev, Kaimur Hills and the Maikal range from its eastern extensions. Okay, form its eastern extensions. East side ఏమన్నా చూడండి, మహాదేవ్, కైమూర్ హిల్స్, అలాగే మైకాల్ రేంజెస్ అనేవి ఈస్ట్ సైడ్ ఎక్స్టెన్షన్ కి ఉన్నాయి. ఓకే, ఇలా అడ్డుగా ఉన్నాయి ఇలా. ఓకే, అండ్ లొకేట్ దీస్ హిల్స్ అండ్ రేంజెస్ ఇన్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఈ హిల్స్ అన్ని కూడా ఈ సాత్పురా రేంజెస్, నర్మదా రివర్, ఇవన్నీ కూడా చూడండి మ్యాప్స్ లో. ఓకే, అండ్ ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ హైయర్ ఇన్ ద వెస్ట్ అండ్ స్లోప్స్ gently eastward. So Deccan Plateau higher in the west side ఎక్కువ హైట్ ఉండి ఈస్ట్ సైడ్ వచ్చేసి స్లోప్ డౌన్ అయిపోతుంది ఇలా. ఓకే, జెంటల్ గా అయిపోతుంది. అండ్ extension of the plateau is also visible in the north east. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది కదా, నార్త్ ఈస్ట్ సైడ్ కూడా దీని యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంది ఈ డెక్కన్ ప్లాట్యూ, రైట్. సో నౌన్ యాజ్ మెఘాలయ, కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ అండ్ నార్త్ కచ్ఛర్ ప్లాట్యూ హిల్స్. ఓకే, నార్త్ కచ్ఛర్ హిల్స్. సో లోకల్ గా వాటిని అంటాం, లోకల్ గా మెఘాలయ ప్లాట్యూ అని, కర్బీ ఆంగ్లో ప్లాట్యూ అని, నార్త్ కచ్ఛర్, ఓకే, నార్త్ కచ్ఛర్ హిల్స్ అని వాటిని అంటున్నారు లోకల్ గా. ఓకే, ఇట్ ఈస్ సెపరేటెడ్ బై ఎ ఫాల్ట్ ఫ్రమ్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఓకే, చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది కదా, ఇది సెంట్రల్ హైలాండ్ లో ఒక పార్ట్. సో చోటా నాగ్పూర్ ప్లాట్యూ అలాగే ఈ డెక్కన్ ప్లాట్యూ అనేది సపరేట్ అవుతుంది ఒక చిన్న ఫాల్ట్ వల్ల. అది ఫాల్ట్ ఉంటుంది, ఫాల్ట్ అంటే ల్యాండ్ మాసెస్ చిన్న విడిపోవడం. ఓకే, అది ఆ ఫాల్ట్ ఏంటి, రెండింటిని సెపరేట్ చేస్తుంది. ఓకే, అండ్ 3 prominent hills ఫ్రమ్ ద వెస్ట్ టు ద ఈస్ట్ ఆర్ గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. ఇవన్నీ కూడా ప్రామినెంట్ హిల్స్ ఉన్నాయి ఈ ప్లాట్యూలో. ఏంటవి, గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. ఓకే, చూడండి, ఇదంతా కూడా ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇలా ఉంది, రైట్. సో ఇది చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. ఇక్కడ సాత్పురా రేంజెస్ ఉన్నాయిగా. ఓకే, మహాదేవ్ హిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇలా చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇక్కడ ఇలా. ఓకే, సో ఇది ఇలా డెక్కన్ ప్లాట్యూ ఇదంతా. సో ఇక్కడ చూడండి గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారా, గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈ రెండు విడిపోతాయి. ఓకే, ఇదంతా కూడా డెక్కన్ ప్లాట్యూ. ఓకే, అండ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయిగా. సో మార్క్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూకి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఇలాగే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ లై ప్యారలల్ టు ద వెస్టర్న్ కోస్ట్. దే కంటిన్యూ అండ్ కెన్ బి క్రాస్డ్
త్రూ పాస్ ఓన్లీ. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి? వెస్టర్న్ కోస్టల్ ఏరియా ఉంది కదా, దానికి అంతటికి ప్యారలల్ గా ఉంటాయి ఇవి. ఓకే, అండ్ కంటిన్యూస్ గా ఉంటాయి. వెస్టర్న్ కోస్ట్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఓకే, అవి క్రాస్ చేయాలంటే ఎక్కడైనా పాసెస్ ఉంటే వాటి దగ్గర నుంచి క్రాస్ చేయగలం. సో లొకేట్ థాల్, బోర్ అండ్ పాల్ ఘాట్స్ ఇన్ ద ఫిజికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో థాల్ ఘాట్, బోర్ ఘాట్, పాల్ ఘాట్స్ ని చూడండి ఫిజికల్ మ్యాప్ లో ఇవి ఎక్కడ ఉన్నాయి. ఓకే, అండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హైయర్ దెన్ ద ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ హై. ఓకే, దేర్ యావరేజ్ హైట్ ఎలివేషన్ ఈస్ 900 to 600 and 1600 meters as against 600 meters of the eastern ghats. So eastern ghats వచ్చేసి 600 meters ఉంటాయి, ఇవి 900 నుంచి 1600 వరకు ఉంటాయి హైట్ అనేది వెస్టర్న్ ఘాట్స్. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచెస్ ఫ్రమ్ మహానంది వ్యాలీ టు ద, చూడండి ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచెస్ ఫ్రమ్ మహానది వ్యాలీ నుంచి నీలగిరీస్ కాదు, నీలగిరీస్ ఇన్ ద సౌత్. ఓకే, నీలగిరీస్ ఇన్ ద సౌత్. ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ discontinuous and irregular and dissected by rivers draining into the Bay of Bengal. సో ఇది కంటిన్యూస్ గా ఉండవు, డిస్కంటిన్యూ అయిపోతాయి, ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సో కంటిన్యూ గా ఉండవు ఇవి. ఓకే, డిసెక్టెడ్ బై ద రివర్స్ కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాయి. సో డ్రైన్డ్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్ లోకి వెళ్తాయి కదా, రైట్. అండ్ ద వెస్టర్న్ ఘాట్స్ కాజ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ బై ఫేసింగ్ ద రెయిన్ బీరింగ్ మాయిశ్చర్ విండ్స్ టు రైజ్ అలాంగ్ ద వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ ద ఘాట్స్. చూడండి వెస్టర్న్ ఘాట్స్ ఏం చేస్తాయి? ఓరోగ్రాఫిక్ రెయిన్ అంటే మనకు తెలుసు. ఓకే, సో ఇలా ఉంటే ఈ ఎయిర్, ఈ విండ్ ఇలా వచ్చినప్పుడు, సో విండ్స్ ఇలా వచ్చినప్పుడు ఇవి పైకి వెళ్తాయి. సో ఇది ఓరోగ్రాఫిక్ రెయిన్. సో ఇక్కడ వర్షం పడిపోద్ది, రైట్. సో అందువల్ల వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడుతుంది. ఫేసింగ్ ద రెయిన్ బీరింగ్ మాయిస్ట్ విండ్స్, రెయిన్స్ తీసుకుని వచ్చే విండ్స్ ఉంటాయి కదా, సో అవి వాటిని ఫేస్ చేస్తుంటాయి వెస్టర్న్ ఘాట్స్ ఒక సైడ్. ఓకే, సో రైజ్ అలాంగ్ ద వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ ద ఘాట్స్. సో ఇక్కడ అవి రైజ్ అయిపోతాయి. ఓకే, వెస్టర్న్ స్లోప్స్ లో. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నౌన్ బై ద డిఫరెంట్ లోకల్ నేమ్స్ ఉన్నాయి వాటికి. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ కి. ద హైట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్. చూసుకోండి, నార్త్ నుంచి సౌత్ కి వెళ్తుంటే హైట్ అనేది పెరుగుతుంది వెస్టర్న్ ఘాట్స్ కి. ఓకే, ద హైయెస్ట్ పీక్స్ ఇన్క్లూడ్ అనైముడి. ఓకే, ఇది ఇంపార్టెంట్, 2695 meters అనైముడి. ఓకే, ఇది ఎక్కడ ఉంది? వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. అండ్ ద దొడ్డబెట్ట 2637 meters. ఓకే, అండ్ మహేంద్రగిరి 1501 meters is the highest peaks in the eastern ghats. ఓకే, ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్. వెస్టర్న్ ఘాట్స్ లో చూడండి, వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్స్ అన్నెముడి అండ్ దొడ్డబెట్ట. ఓకే, అండ్ మహేంద్రగిరి ఉంది కదా, ఇదేమో ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ షివరాయ్ హిల్స్ అండ్ జావ్ది హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్ లో ఇవి ఉన్నాయి. శివరాయ్ హిల్స్, జావేది హిల్స్ ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ లో ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ కి సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్నాయి. సో అండ్ లొకేట్ ద ఫేమస్ హిల్ స్టేషన్స్ ఆఫ్ ఉదగమండలం. ఓకే, ఉదగమండలం పాపులర్లీ నోన్ యాజ్ ఊటీ అండ్ కొడైకెనాల్. సో లొకేట్ చేయమంటారు ఉదగమండలం అండ్ ఊటీ. ఉదగమండలం అంటే ఊటీ. ఓకే, సో మనకి ఇది తెలుసు పాపులర్. ఓకే, కొడైకెనాల్ ఇది కూడా తెలుసు ఆల్మోస్ట్ అందరికి, రైట్. సో అవి లొకేట్ చేయండి ఎక్కడ ఉన్నాయి. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఇస్ ద బ్లాక్ సాయిల్. సో ఏరియా నౌన్ యాజ్ డెక్కన్ ట్రాప్. సో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే పెనిన్సులర్ ప్లాట్యూకి బ్లాక్ సాయిల్ ఉంది. బ్లాక్ సాయిల్ ఎందుకు? ఇది డెక్కన్ ట్రాప్ వల్ల వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద వాల్కనిక్ ఆరిజిన్. సో ఇదంతా కూడా వాల్కెనో నుంచే వస్తుంది. ఓకే, హెన్స్ రాక్స్ ఆర్ ఇగ్నస్. సో వాల్కెనో నుంచి వచ్చిన రాక్స్ ఏంటి? ఇగ్నస్ రాక్సే కదా. సో అవి ఉన్న రాక్స్ అంటే కూడా ఇగ్నస్ రాక్స్. యాక్చువల్లీ దీస్ రాక్స్ హ్యావ్ డినండెడ్ ఓవర్ టైమ్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ సాయిల్. సో ఈ రాక్స్ అన్ని కూడా డినండెడ్ అంటే ఇవంతా కూడా విదరింగ్ అయిపోయింది, ఫెరోట్ అయిపోయాయి మొత్తం. అందువల్ల ఇవేమో బ్లాక్ సాయిల్ ని ఫార్మ్ చేసాయి. ద అరవెల్లి హిల్స్ లై ఆన్ ద వెస్టర్న్ అండ్ నార్థన్ వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. సో అరవెల్లి హిల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి? వెస్టర్న్ అండ్ నార్త్ వెస్ట్ మార్జిన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూకి వెస్ట్. ఓకే, వెస్ట్ సైడ్ అండ్ నార్త్ వెస్ట్ సైడ్ అరవెల్లి హిల్స్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ హైలీ ఎరోడెడ్ హిల్స్ అండ్ ఆర్ ఫౌండ్ యాజ్ బ్రోకెన్ హిల్స్. సో ఫౌండ్ యాజ్ బ్రోకెన్ హిల్స్. ఇవి బాగా హైలీ ఎరోడెడ్, బాగా ఎరోడ్ అయిపోయి. సో చాలా హైట్ ఇవి. ఓకే, హిమాలయస్ కంటే హైట్ ఉన్న అరవెల్లి హిల్స్. ఓకే, ఇవి బాగా ఎరోడ్ అయిపోయి ఇప్పుడు లో లెవెల్ కి వచ్చేసాయి. వీటిని బ్రోకెన్ హిల్స్ అని కూడా అంటాం. ఓకే, అండ్ దే ఎక్స్టెండ్ ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ ఇన్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఉంటాయి అరవెల్లి హిల్స్ అనేవి. ఓకే, సో నెక్స్ట్ డెజర్ట్ కి వచ్చేసాం. ద ఇండియన్ డెజర్ట్ సో లైస్ టువర్డ్స్ ద వెస్టర్న్ మార్జిన్ ఆఫ్ ద ఆర్విలిస్. ఆర్విలిస్ కి వెస్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో ఆర్విలిస్ లో ఉంటే వెస్ట్ సైడ్ వెళ్ళిపోతే డెజర్ట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అన్ అండ్యులేటింగ్ శాండీ ప్లెయిన్ కవర్డ్ విత్ ఏ శాండ్ డ్యూన్స్. సో కంటిన్యూస్ గా శాండ్ తో ఉంటుంది. శాండీ ప్లెయిన్ ఇది. ఓకే, కవర్డ్ విత్
శాండ్ డ్యూన్స్. సో శాండీ ప్లెయిన్ అండ్యులేటింగ్ అంటే ఇలా వేవ్స్ లా ఉండడం, ఇలా వేవ్స్ గానే కదా శాండ్ ఉంటుంది, సో శాండ్ డ్యూన్స్ తో ఉంటుంది. అండ్ దిస్ రీజియన్ రిసీవ్స్ వెరీ లో రెయిన్ఫాల్ ఉంటుంది, బిలో 150 mm మాత్రమే ఉంటుంది పెర్ ఇయర్ కి. ఓకే, ఇట్ హ్యాస్ ఎరిడ్ క్లైమేట్ అండ్ లో వెజిటేషన్, ఎరిడ్ అంటే డ్రై. ఓకే, లో వెజిటేషన్ కవర్, సో ప్లాంట్ లైఫ్ ఉండదు. స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో స్ట్రీమ్స్ వస్తాయి అంటే వర్షం పడినప్పుడు ఎవర్ లేక్స్ వల్ల ఆ రివర్స్ వల్ల ఫ్లో అనేది వస్తుంది, స్ట్రీమ్ అనేది వస్తుంది. సూన్ ఆఫ్టర్ దే డిసపియర్ ఇన్ టు ద శాండ్ యాజ్ దే డు నాట్ ఈవెన్ ఎనఫ్ వాటర్ టు రీచ్ ద సీ. అవి సీ వరకు రీచ్ అవ్వు, ఆ శాండ్ లోనే అవి డిసపియర్ అయిపోతాయి, మాయమైపోతాయి ఆ స్ట్రీమ్స్ అనేవి. అండ్ లూనీ, లూనీ ఈజ్ ద ఓన్లీ లార్జ్ రివర్ ఇన్ దిస్ రీజియన్. సో ఆ రీజియన్ లో ఉన్న ఒకే ఒక్క లార్జ్ రివర్ వచ్చేసి లూనీ మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ బర్చన్స్, క్రిసెంట్ షేప్ డ్యూన్స్. సో క్రిసెంట్ షేప్ లో ఉంటాయి, ఇలా వచ్చి ఇలాగ ఉంటాయి ఇవి. సో ఇమేజెస్ చూడండి, సో గూగుల్లో టైప్ చేసి ఇవి చూడండి బర్చన్స్ అని. ఓకే, వాటి ఇమేజెస్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. క్రిసెంట్ షేప్ గా ఉంటాయి ఇవి, కవర్ లార్జ్ ఏరియా బట్ లాంగిట్యూడినల్ డ్యూన్స్. ఇవి కంటిన్యూస్ గా ఉంటాయి లాంగిట్యూడినల్ డ్యూన్స్. ఈ రెండు కూడా బర్చన్స్ అని లాంగిట్యూడినల్ డ్యూన్స్ అని ఇమేజెస్ సెర్చ్ చేసి చూడండి. ఓకే, క్లారిటీ ఉంటుంది. ఓకే, సో లాంగిట్యూడినల్ డ్యూన్స్ become more prominent near the Indo-Pakistan boundary. సో Indo-Pakistan boundary అంతా కూడా లాంగిట్యూడినల్ డ్యూన్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ విజిట్ జైసల్మేర్ యూ మే గో టు సీ గ్రూప్ ఆఫ్ బర్చన్స్. సో జైసల్మేర్ వెళ్తే మీకు బర్చన్స్ కనిపిస్తాయి. లార్జ్ ఏరియాలో బర్చన్స్ ఉంటాయి, కానీ ప్రామినెంట్ గా ఇండో పాకిస్తాన్ ఏరియాలో మాత్రం లాంగిట్యూడినల్ డ్యూన్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ కోస్టల్ ప్లేన్స్. సో డిజర్ట్ అయిపోయింది, ప్లేన్స్ కి వచ్చేసాం. కోస్టల్ ప్లేన్స్ ఇవి. ఓకే, నార్థన్ ప్లేన్స్ కాదు, కోస్టల్ ప్లేన్స్ అంటే కోస్టల్ ఏరియాలో ఉన్న ప్లేన్ ఏరియా. నెక్స్ట్ చూడండి, ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ ఫ్లాంక్డ్ బై స్ట్రెచ్ ఆఫ్ నారో కోస్టల్ స్ట్రిప్స్. సో పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది కదా ఇదంతా కూడా, సో ఫ్లాంక్డ్ బై స్ట్రెచ్ ఆఫ్ కోస్టల్ ప్లేన్స్ అనేవి వీటి పక్కనే ఉంటాయి ఇలా, రైట్, కోస్టల్ స్ట్రిప్స్. ఓకే, రన్నింగ్ అలాంగ్ ద అరేబియన్ సీ అండ్ వెస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, అండ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. ఓకే, ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ద వెస్టర్న్ కోస్ట్ అండ్ శాండ్విచ్డ్ బిట్వీన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద అరేబియన్ సీ. శాండ్విచ్డ్ అంటే మధ్యలో ఉండడం. సో దేనికి అరేబియన్ సీకి వెస్టర్న్ ఘాట్స్ కి మధ్యలో వెస్టర్న్ కోస్ట్ ఉంటుంది, రైట్. ఇది నారో ప్లేన్, ఇది కొంచెం నారోగా ఉంటుంది ఈ ప్లేన్ అంటే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్షన్స్ ఉంటాయి. నార్థన్ పార్ట్ ఆఫ్ ద కోస్ట్ ఈజ్ కాల్డ్ కొన్కన్, ముంబై గోవాకు. ఓకే, కొన్కన్ అంటాం దీన్ని, కొన్కన్ పార్ట్. అండ్ సెంట్రల్ స్ట్రెచ్ వచ్చేసి కన్నడ్ ప్లేన్. ఓకే, కన్నడ్ ప్లేన్. అండ్ వైల్ ద సదర్న్ స్ట్రెచ్, ఓకే, సెంట్రల్ స్ట్రెచ్, సదర్న్ స్ట్రెచ్, ఇది మలబార్ కోస్ట్. సో ఇది 3 స్టెప్స్ గా డివైడ్ అయింది, 3 కోస్ట్ గా. ఓకే, అండ్ నెక్స్ట్ ద ప్లేన్స్ అలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ వైడ్ అండ్ లెవెల్. సో బే ఆఫ్ బెంగాల్ అంటే ఈస్టర్న్ సైడ్, ఈస్టర్న్ కోస్ట్ ఇదంతా కూడా. బే ఆఫ్ బెంగాల్ ఇవి వైడ్ గా ఉంటాయి, లెవెల్ గా ఉంటాయి. ఎక్కువ వైడ్ ఉంటుంది అంటే బే ఆఫ్ బెంగాల్ కి ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఓకే, అండ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఇట్ ఈస్ రిఫర్ టు ద నార్థన్ సర్కార్ అంటాం. నార్థన్ సర్కార్, నార్థన్ పార్ట్ అంటే పైన, సో నార్థన్ పార్ట్. ఓకే, వైల్ ద సదర్న్ పార్ట్ నౌన్ యాజ్ కోరమండల్ కోస్ట్ అంటాం. సో లార్జ్ రివర్స్ సచ్ as మహానంది, ఓకే, మహానది అండ్ గోదావరి, కృష్ణ, కావేరి ఆర్ ఫౌండ్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆన్ ద కోస్ట్. ఎక్కువగా డెల్టాస్ అనేవి ఫార్మ్ చేసాయి ఎక్కువ రివర్స్ ఉండడం వల్ల. ఓకే, అండ్ లేక్ చిల్కా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్. ఓకే, చిల్కా లేక్ అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్టర్న్ కోస్ట్ లో. ఓకే, చిల్కా లేక్ ఈజ్ ద లార్జెస్ట్ సాల్ట్ లేక్ వాటర్ ఇన్ ఇండియా. సో సాల్ట్ లేక్ వాటర్ లో లార్జెస్ట్ ఇండియాలో చిల్కా లేక్ అనేది. సో ఇది ఒడిస్సాలో ఉంది. ఓకే, ఒడిస్సా టు ద సౌత్ ఆఫ్ మహానది డెల్టా. మహానది డెల్టాకి సౌత్ సైడ్ లో ఒడిస్సాలో ఉంది చిల్కా లేక్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐలాండ్స్ కి వచ్చేసాం. ప్లేన్స్ కూడా అయిపోయాయి, రైట్. ఐలాండ్స్, ద్వీపాలు. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఇండియా హ్యాస్ ఎ వాస్ట్ మెయిన్ ల్యాండ్. సో మెయిన్ ల్యాండ్ అంతా కూడా మనం ఆ ఫీచర్స్ అన్ని కూడా చూసేసాం. బిసైడ్స్ దిస్ కంట్రీ హ్యాస్ 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో మనకి ఇక్కడ 2 గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కెన్ యూ ఐడెంటిఫై దీస్ ఐలాండ్ గ్రూప్స్? సో ఐడెంటిఫై చేయండి వాటిని. ఓకే, సో లొకేట్ ద లక్షద్వీప్ ఐలాండ్ గ్రూప్ లయింగ్ క్లోజ్ టు ద మలబార్ కోస్ట్ ఇన్ కేరళకి. మలబార్ కోస్ట్ కి దగ్గరలో ఉంది కోస్ట్ కి లక్షద్వీప్ అనేది. ఓకే, దిస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ కోరల్ ఐలాండ్స్. స్మాల్ కోరల్ ఐలాండ్స్ ఇవి. ఓకే, ఎర్లియర్ దే వర్ నోన్ యాజ్ లక్కాదివి, ఓకే, మినికాయ్ అండ్ అమన్దీవి ఇన్ 1973. దీస్ వర్ నేమ్డ్ యాజ్ లక్షద్వీప్. సో ఇంతకు ముందు వాటికి ఉన్న నేమ్స్ అది లక్కాదీవి, మినికాయ్, అమన్దీవి. ఓకే, ఇవన్నీ నేమ్స్. ఓకే, బట్ 1973లో దీస్ వర్ నేమ్స్ లక్షద్వీప్ గా మార్చారు. ఇట్ కవర్స్ స్మాల్ ఏరియా ఆఫ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. కవారతి ఐలాండ్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద లక్షద్వీప్. సో లక్షద్వీప్ కి హెడ్ క్వార్టర్స్ ఇది. ఓకే, ఇంతకు ముందు మనం ముందు లెసన్ లో చూసాం కవారతి వెళ్ళాలి అంటే ఏ యూనియన్ టెరిటరీకి వెళ్ళాలి అని. ఓకే, లక్షద్వీప్ కే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఆన్సర్, రైట్. అండ్ దిస్ ఐలాండ్ గ్రూప్ హ్యాస్ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ద పిట్టి ఐలాండ్ విచ్ ఈజ్ అన్ఇన్హాబిటెడ్ హ్యాస్ ఎ బర్డ్ శాంక్చురీ.
ఓకే. సో ఐలాండ్ ఏమో గ్రేట్ డైవర్సిటీ ఫ్లోరా అండ్ ఫనా, ఫ్లవర్ లైఫ్ అంటే ప్లాంట్ లైఫ్ అండ్ యానిమల్ లైఫ్ అన్నది ఉంది, రైట్. అండ్ పిట్టి ఐలాండ్ సో విచ్ ఈజ్ అన్ఇన్హాబిటెడ్, ఇక్కడ పిట్టి ఐలాండ్ ఉంది, ఓకే, విచ్ ఈజ్ అన్ఇన్హాబిటెడ్, ఇక్కడ పీపుల్ లేరు, రైట్. అన్ఇన్హాబిటెడ్ అంటే జనవాసం లేదు. హ్యాజ్ ఏ బర్డ్ శాంక్చురీ, ఇక్కడ ఒక బర్డ్ శాంక్చురీ అనేది ఉంది, ఓకే, పిట్టి బర్డ్ శాంక్చురీ, ఓకే, రైట్. అండ్ దాని యొక్క లొకేషన్ చూసుకోండి. సో ఆ బర్డ్ శాంక్చురీ యొక్క లొకేషన్ ఒకసారి చూసుకుంటే మీకు అది నేమ్తో పాటు అది అక్కడ ఉంది అని మీకు గుర్తుండిపోతుంది, ఓకే. ఓకే, కోరల్స్. సో కోరల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసి ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాను, రైట్. కోరల్ పాలిప్స్ ఆర్ షార్ట్ లివ్డ్ మైక్రో ఆర్గనిజమ్స్. సో కిందలో ఉండే స్మాల్ మైక్రో ఆర్గనిజమ్స్ ఇవి, విచ్ లివ్డ్ ఇన్ కాలనీస్ గా ఉంటాయి. సో గుంపులుగా ఉంటాయి. దే ఫ్లోరిష్ ఇన్ షాలో, మడ్ ఫ్రీ అండ్ వార్మ్ వాటర్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఓకే. దే సెక్రీట్ కాల్షియం కార్బోనేట్ సెక్రీట్ చేస్తాయి. ద కోరల్ సెక్రీషన్, ఇవి సెక్రీట్ చేసే కాల్షియం కార్బోనేట్, అలాగే వాటి యొక్క స్కెలిటన్స్. సో వీటి వల్ల కోరల్ డిపాజిట్స్ ఫామ్ అయ్యి కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్. దే ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 kinds ఉంటాయి కోరల్ రీఫ్స్ అనేవి, ఓకే. రీఫ్స్ అంటే ఇక్కడ గుట్ట దిబ్బ అనే మీనింగ్ వస్తుంది, ఓకే, గుట్టలు, రైట్. సో రీఫ్స్ హ్యావ్ మెయిన్లీ ఆఫ్ 3 kinds ఉంటాయి. బ్యారియర్ రీఫ్ ఉంటుంది, ఫ్రింజింగ్ రీఫ్ అండ్ అటోల్స్ అనే ఉంటాయి, ఓకే. ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఓకే, లొకేషన్ చూసుకోండి, ఇది ఎక్కడ ఉంది, ఓకే, ఆస్ట్రేలియా ఉంది. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ కోరల్ రీఫ్స్, ఓకే. సో బ్యారియర్ రీఫ్, ఓకే, ఎగ్జాంపుల్ ఇది, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ అటోల్స్ ఆర్ సర్క్యులర్, సో సర్క్యులర్ గా ఉంటాయి. ఆర్ హార్స్ షేప్డ్, ఓకే, హార్స్ షూ షేప్డ్ ఇలా ఉంటాయి. సో ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి, ఓకే. కోరల్ రీఫ్స్ టైప్స్ తీసారు ఇక్కడ చూడండి, బ్యారియర్ ఉన్నాయి, అలాగే ఫ్రింజింగ్ ఉన్నాయి, అటోల్స్ ఉన్నాయి, ఓకే. సో నౌ, ఓకే, changed elongated chain of islands located in the Bay of Bengal extended from north to south. So బే ఆఫ్ బెంగాల్లో ఇలా నార్త్ నుంచి సౌత్ కి ఎక్స్టెండ్ అవుతున్న ఐలాండ్స్ కనిపిస్తాయి, ఓకే. దీస్ ఆర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఓకే. దే ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ మోర్ న్యూమరస్ అండ్ స్కాటర్డ్. సో పెద్దవి, న్యూమరస్ చాలా ఎక్కువ ఉంటాయి, స్కాటర్ అయి ఉంటాయి, ఓకే. ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 broad categories కి డివైడ్ చేస్తాం. అండమాన్ in the north and Nicobar in the south side ఏమో నికోబార్, ఓకే. నార్త్ సైడ్ ఏమో అండమాన్. It is believed that these islands are an elevated portion of submarine mountains, ఓకే. ఇవన్నీ కూడా ఇవేంటి అనుకుంటారంటే, సో మౌంటైన్స్ లోన మౌంటైన్స్ ఉన్నాయి, అవి సబ్మర్జ్ అయ్యి ఆ పైన ఉన్న పోర్షన్ మనకు కనిపిస్తుందని అంటారు, ఓకే. ఇట్ ఈస్ బిలీవ్డ్, ఓకే. దీస్ ఐలాండ్ గ్రూప్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ద కంట్రీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నాయి, ఓకే. దెర్ ఈస్ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ దిస్ గ్రూప్ of islands, okay. These islands lie close to the equator and experience equatorial climate and has a thick forest cover. So ఇక్కడ కూడా ఎక్కువ ఫ్లోరా అండ్ ఫానా ఉంది, ప్లాంట్ లైఫ్ అండ్ యానిమల్ లైఫ్ ఉంది. ఎందుకు? ఈక్వటోరియల్ రీజియన్ కి దగ్గరగా ఉంది కాబట్టి, అందువల్ల ఇక్కడ ఈక్వటోరియల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ థిక్ ఫారెస్ట్ అనేది ఉంటుంది, ఓకే. ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఫౌండ్ ఇన్ బ్యారన్ ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఓకే. బ్యారన్ ఐలాండ్స్, ఓకే. బ్యారన్ ఐలాండ్ ఎక్కడ ఉందో చూడండి, అండమాన్ అండ్ నికోబార్ లో ఉంది, అది ఎగ్జాక్ట్ గా అండమాన్ లో ఉందా నికోబార్ లో ఉందో ఒకసారి చూడండి, చెక్ చేయండి, ఓకే. కన్ఫర్మ్ చేసుకోండి ఎంతలో ఉందో, ఓకే. అండ్ దాని యొక్క లొకేషన్ చూసుకోండి. సో ఇది ఓన్లీ యాక్టివ్ వాల్కనో, ఇండియాలో ఉన్న ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇదే, ఓకే. యాక్టివ్ వాల్కనో బ్యారన్ ఐలాండ్, ఓకే. చెక్ చేసుకోండి, లొకేషన్ చూడండి ఇది, రైట్, ఓకే. మొత్తం ఫినిష్ అయిపోయింది లెసన్. ఇది చూద్దాం. A detailed account of the different physiographic units of highlights are unique features of each region. So detailed account ఇదంతా కూడా మనం చూసాం, ఓకే. It would however be clear that each region complements the other and makes the country richer in natural resources. సో మనం ఒక్కొక్క కాంపోనెంట్, ఒక్కొక్క పార్ట్ చూసాం. సో ఈచ్ రీజన్, ప్రతి రీజియన్ కూడా కాంప్లిమెంట్ టు అదర్. సో ప్రతి దానికి ఇంకొక దాని మీద డిపెండ్ అవుతూ ఈ కంట్రీని రిచర్ గా మారుస్తాయి. సో రిచ్ న్యాచురల్ రిసోర్స్ గా మారుస్తున్నాయి. సో కాంప్లిమెంట్స్ ద అదర్, ఇంకొక దానికి హెల్ప్ చేస్తుంది. ఒక రీజియన్ లో ఉన్న మినరల్స్ ఇంకొక రీజియన్ కి హెల్ప్ అవుతాయి. సో ఇలాగన్నీ కలిసి ఏమవుతుంది, ఫైనల్ గా న్యాచురల్ రిసోర్స్ ఎక్కువ రిచ్ గా తయారు చేస్తుంది కంట్రీని. సో మౌంటైన్స్ మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ కదా, అలాగే ఫారెస్ట్ వెల్త్, వాటర్ ఇదంతా కూడా మౌంటైన్స్ ఇస్తున్నాయి మనకి. నార్థన్ ప్లెయిన్స్ ఆర్ ద గ్రానరీస్. సో నార్థన్ ప్లెయిన్స్ లో ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, నార్థన్ ప్లెయిన్స్ లో పంటలు బాగా పండుతున్నాయి కదా, దానికి సపోర్ట్ ఇస్తుందిగా. అండ్ దే ప్రొవైడ్ బేస్ ఆఫ్ ద ఎర్లీ సివిలైజేషన్స్ కి ఇదే బేస్ గా నిలబడింది ప్లెయిన్స్ అనేవి. అండ్ ద ప్లాట్యూ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్, ఇక్కడ ఏంటి మనకి మినరల్స్ దొరుకుతున్నాయి ప్లాట్యూలో, which had played crucial role in the industrialization of the country. So industries పెరగడానికి మెయిన్ రోల్ ప్లే చేసింది ప్లాట్యూ. అండ్ ద కోస్టల్ రీజన్స్, ఐలాండ్ గ్రూప్స్ ప్రొవైడ్ సైట్స్ ఫర్ ఫిషింగ్, అలాగే పోర్ట్ యాక్టివిటీస్ కి మనకి కోస్టల్ రీజన్స్, ఐలాండ్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి ఫిషింగ్ కి కూడా, ఓకే. దస్ ద డైవర్స్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ హ్యావ్ ఇమెన్స్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఈ డైవర్స్ ఫీచర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కూడా సో ఇండియా డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతాయి, ఫ్యూచర్ పాసిబిలిటీస్ చూపిస్తున్నాయి డెవలప్మెంట్ కి, ఓకే.
సో ఎక్సర్సైజ్ చూద్దాం. A land mass bound by sea on three sides is referred to as. త్రీ సైడ్స్ కూడా sea ఉంటే ఆ ల్యాండ్ నేమ్ అంటాం, ఆ ల్యాండ్ మాస్ ని ఏమంటాం. అది ఇక్కడ ప్లేస్ అడగడం లేదు. ఓకే, త్రీ సైడ్స్ sea ఉంటే ఆ ల్యాండ్ ని ఏమంటాం ఇందులో. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. అండ్ మౌంటైన్ రేంజెస్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇండియా ఫార్మింగ్ ఇట్స్ బౌండరీ విత్ మయన్మార్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్. మౌంటైన్ రేంజెస్ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నాయంట. ఈస్ట్ సైడ్ ఉన్న మౌంటైన్ రేంజెస్ చూడండి, బౌండరీ విత్ మయన్మార్ తో బౌండరీ ఉంది. సో ఈస్ట్ సైడ్ ఉన్న మౌంటైన్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ అనుకోవచ్చు, రైట్. ఇక్కడ అలా లేదు, మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఫార్మింగ్ బౌండరీ విత్ మయన్మార్ తో బౌండరీ ఉంది. ఆ రేంజెస్ ఏంటి, ఆ మౌంటైన్ రేంజెస్ ఏంటి చూడండి. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం మౌంటైన్ రేంజెస్ ఈస్ట్ సైడ్ ఉన్నాయి. ద వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్, సో వెస్ట్ కోస్ట్ ఉంది. సౌత్ ఆఫ్ గోవా ఈజ్ రిఫర్డ్ యాజ్, సో అక్కడ ఉన్న ఆ ల్యాండ్ అంతా కూడా ఆ వెస్ట్ కోస్ట్ లో ఆ స్ట్రిప్ అంతా కూడా సౌత్ ఆఫ్ గోవా, గోవాకి సౌత్ సైడ్ వచ్చేయాలి, దాన్ని ఏమంటాం. ఓకే, అసలు గోవా ఎక్కడ ఉంది చూసుకోండి. ఆ గోవాకి సౌత్ సైడ్ అంటే ఏ స్టేట్స్ వస్తున్నాయో చూసుకోండి. ఆ ప్లేస్ కి మనం ఒక పేరు ఇచ్చున్నాం, అవి చూడండి. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏది ఇందులో. ఓకే, చాలా ఇంపార్టెంట్, రైట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ బాబర్, బాబర్ అంటే ఏంటి. నెక్స్ట్, నేమ్ ద త్రీ మేజర్ డివిజన్స్ ఆఫ్ హిమాలయస్ ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ కి. హిమాలయస్ యొక్క త్రీ డివిజన్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్. విచ్ ప్లాట్యూ లైస్ బిట్వీన్ ఆర్వెల్లీ అండ్ వింధ్యా రేంజెస్, ఏ ప్లాట్యూ అనేది ఆర్వెల్లీకి వింధ్యాస్ కి మధ్యలో ఉంది, ఏ ప్లాట్యూ. నేమ్ ద ఐలాండ్ గ్రూప్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ కోరల్ ఆరిజిన్, సో ఏ ఐలాండ్ కి కోరల్ ఆరిజిన్ ఉంది, కోరల్స్ తో తయారయ్యింది, ఆ ఐలాండ్ పేరేంటి. డిస్టింగ్విష్ బంగార్ కి ఖాదర్ కి డిఫరెన్సెస్, వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి డిఫరెన్సెస్. అండ్ విచ్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏంటి. మొత్తం లెసన్ అంతా దానికోసమే చెప్పుకున్నాం, రైట్. అండ్ కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్ విత్ దట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, రెండిటికి కంపేర్ చేయండి, హిమాలయన్ రీజియన్ కి పెనిన్సులర్ ప్లాట్యూకి. రెండిటికి డిఫరెన్సెస్, కాంట్రాస్ట్. ఓకే, హిమాలయన్ రీజియన్ కి దానికి డిఫరెన్సెస్ ఏంటి. ఓకే ఓకే, మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ చెప్పి ఆ వాటి యొక్క ఫీచర్స్, డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి. ఓకే, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద నార్థన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, సో నార్థన్ ప్లెయిన్స్ గురించి చెప్పండి. ఓకే, ఏవైనా. అండ్ చూడండి, రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ ద ఫాలోయింగ్, షార్ట్ నోట్స్ రాయండి షీట్ వీటిపైన. ఇండియన్ డెజర్ట్ కోసం, సెంట్రల్ హైలాండ్స్ కోసం రాయండి, ఐలాండ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా వీటి కోసం కొంత షార్ట్ నోట్స్ అనేవి రాయండి. ఓకే, అలాగే మ్యాపింగ్ స్కిల్స్, అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా తీసుకోండి. మౌంటైన్ అండ్ హిల్ రేంజెస్ కరకోరం, జస్కార్, పట్కాయ్-బూమ్ అండ్ జైంతియా, వింధ్యా రేంజెస్, ఆరవిల్లి అండ్ కోరమండ్. ఓకే, కార్డమమ్ హిల్స్, సో ఇవన్నీ కూడా లొకేట్ చేయండి. పీక్స్ K2, కాంచన్జంగా అండ్ నంగప్రభాత్, అనేముడి, ఇవన్నీ కూడా లొకేట్ చేయండి. ఓకే, పీక్స్. అలాగే ప్లాట్యూస్, చోటా నాగ్పూర్, మాల్వా ప్లాట్యూ ఎక్కడ ఉన్నాయి. అలాగే ఇండియన్ డెజర్ట్, వెస్టర్న్ ఘాట్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, వీటన్నిటిని కూడా మ్యాపింగ్ లో చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.